హలో అండి అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, పూస పూస లాంటి నెయ్యి అయితే ప్యూర్ హోమ్ మేడ్ నెయ్యి అయితే ప్రిపేర్ చేశానండి. అది కూడా పాకెట్ పాల నుంచి. సో ఎటువంటి కల్తీ లేని ప్యూర్ హోమ్ మేడ్ నెయ్యినైతే చాలా ఈజీగా మనము పాకెట్ పాల నుంచే తయారు చేసుకోవచ్చండి. సో మనం 1 లీటర్ పాలనైతే యూజ్ చేసామంటే ఒక మంత్కి వచ్చేసి 1 కేజీ నెయ్యి వరకు చాలా ఈజీగా తీసుకోవచ్చండి. సో చూసారు కదా ఎంత మంచిగా మంచి కలర్ తోటి వచ్చిందో. సో చూసారు కదా ఎంత మంచిగా పూస పూస లాంటి నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండి. సో నేను ఇక్కడ వచ్చేసి నందిని పాకెట్ పాలు అయితే వాడుతున్నానండి. సో మనం పాలను వేడి చేసుకునే ముందు గిన్నెనైతే ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలండి. సో అలా తీసుకున్నామంటే మనకు పాలు అనేది అడగంటకుండా ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ 1 లీటర్ పాలనైతే తీసుకున్నానండి. సో ఇక్కడ ఇంకా వేడైతే చేసుకుంటున్నాను అనమాట. ఇక వేడి చేసుకునే ముందు మనకి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా అనేస్తే మనకు మంచిగా మీగడైతే రావాలండి. పొంగు వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ మనము పాలన అనేది బాగా మరిగించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మరిగించుకుంటే మనకు మీగడ అనేది చక్కగా వస్తుందండి. సో ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒక స్పూన్తో ఇలా అన్నామంటే పొంగు అనేది ఆగిపోతుందండి. చక్కగా మనకు పాలు అనేది మరిగిపోతాయి అన్నమాట. సో చూసారు కదా మంచిగా మీగడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా పూర్తిగా చల్లారనివ్వాలండి. సగం ప్లేట్ పెట్టేసి మనము పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా మనము క్లోజ్ చేయకూడదు అనమాట ప్లేట్ అయితే. సో ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల మనకు మీగడ అనేది మందంగా చాలా బాగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో మీగడనైతే మనము చక్కగా తీసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత మందంగా చక్కగా మీగడ అనేది వచ్చేసిందో. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పాకెట్ పాల నుంచి కూడా చాలా ఈజీగా మనము నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 10 to 12 డేస్ వరకు కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి మీగడైతే. సో చూసారు కదా ఇంత మీగడైతే వచ్చేసింది అనమాట. మనము రోజు కూడా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మీగడను కలెక్ట్ చేసిన తర్వాత. సో మనం ఎప్పుడైతే ఇంకా వెన్నను ప్రిపేర్ చేయాలనుకుంటామో ఇంకా ముందు రోజు తీసి పెట్టేసి రూమ్ టెంపరేచర్కి అయితే రానివ్వాలన్నమాట. సో ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం మార్నింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే నైటే మనము పెరుగు అనేది తోడు పెట్టేసుకుని ఇంకా బయటనే పెట్టేసుకోవాలన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకుండా. సో నేను ఇక్కడ ఇంకా నైట్ అయితే పెరుగు అయితే తోడు పెట్టేసి పెట్టుకున్నాను కదా. సో చూసారు కదా మార్నింగ్ కల్లా ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఎలాంటి మిక్సీ కానీ కవ్వం కానీ ఏది కూడా వాడకుండా చాలా ఈజీగా ఒక స్పూన్ సహాయంతో మనము వెన్ననైతే తీసేయచ్చండి మీగడ నుండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక బౌల్లో నేను ఎంత మనకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందా అనేసి చూసి మనము కొద్ది కొద్దిగా ఒక గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని మనం ఇలా తిప్పేసామంటే జస్ట్ మనకు 2 మినిట్స్ లోపే మనకు వెన్న అనేది వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది. సో చూసారు కదా నేను ఇలా తిప్పుతూ ఉంటే ఒక 2 మినిట్స్కే మనకు వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా తిప్పేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎటువంటి మిక్సీ అవసరం లేదు, మనకు కవ్వం కూడా అవసరం లేదు, చాలా ఈజీగా వెన్న అయితే వచ్చేసింది అనమాట. సో చూసారు కదా ఇక్కడ వాటర్ వేస్తూనే మనకు అప్పుడే ఇక కనబడుతుంది కదండి మనకు వెన్న అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో చూసారు కదా జస్ట్ 2 మినిట్స్ లోపే వచ్చేస్తుందండి, మనకు చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాతో పాటు మీరు కూడా షేర్ చేసుకోండి. సో చూసారు కదా ఎంత మంచిగా వెన్న అయితే వచ్చేసిందో, ఎంత మంచిగా వచ్చిందో కదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఒక స్పూన్ తీసుకొని 2 మినిట్స్ అలా తిప్పామంటే సో చూసారు కదా ఎంత మంచిగా ఎంత వెన్న అయితే వచ్చేసిందనమాట. మంచి కలర్లో అయితే వచ్చేసిందండి. మనం ఇక్కడ నందిని పాకెట్ పాలను వాడాను కాబట్టి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందన్నమాట వెన్న కూడా. మనం నెయ్యి కాచుకునేటప్పుడు కూడా ఇలాంటి మనము పసుపు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా మంచిగా కలర్ అయితే వచ్చేసిందనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా ఎంత తొందరగా వెన్న అయితే వచ్చేసిందో. సో ఇంకంతా కూడా మనం కొద్ది కొద్దిగా వెన్ననేది సో మిగడననేది గిన్నెలో వేసేసుకొని మనం ఇలా స్పూన్తో తిప్పేసామంటే చక్కగా మనకు వెన్న అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో చూసారు కదా నేను అంతా కూడా చేసేసాను. ఇంకా లాస్ట్లో ఇంకొద్దిగా ఉంటే ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా జస్ట్ 2 మినిట్స్ లోపే మనం అలా తిప్పామంటే చాలండి. చూస్తున్నారు కదా ఇలా జస్ట్ 2 మినిట్స్ తిప్పేస్తే చాలు మంచిగా వెన్న అయితే వచ్చేసిందనమాట.
సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా తిప్పేసామంటే ఇక వెన్న అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట. సో ఎంత మీగడ ఉంటే అంత వెన్న అయితే వచ్చేసిందండి. ఓన్లీ మనం ఇందులోని మీగడనే కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకనేసి మీగడ ఎంత క్వాంటిటీ ఉంటే అంత వెన్న అయితే వచ్చేసిందనమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పాకెట్ పాల నుండి కూడా ఇంత ఈజీగా మనము నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఎంత వెన్న అయితే వచ్చేసిందనమాట. మనము డైలీ కూడా 1 లీటర్ పాలు తీసేసుకుంటే మనము నెయ్యి రూపంలో ఆ పాల డబ్బులను కూడా మనము ఇచ్చేసినట్టు అయిపోతుందనమాట. సో మనము పాలను కొన్న డబ్బులతోనే నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు నెయ్యికొచ్చేసి వందలు వందలు పెట్టేసి ప్రతి నెల కొంటూ ఉంటాం కదండీ. ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనము డైలీ ఇంకా నెయ్యి వాడుతూ ఉంటాం కదా. సో మనము 1 లీటర్ పాలనైతే యూజ్ చేసేసుకుంటే డైలీ కూడా 1 లీటర్ పాలు యూజ్ చేసేట్టుంటే తప్పకుండా ఖచ్చితంగా మనము నెలకొచ్చేసి ఒక 1 కేజీ నెయ్యి వరకు అయితే తీసుకోవచ్చండి. సో చూసారు కదా, మనం పాల డబ్బులతోనే నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం పాలను కొన్న డబ్బులను నెయ్యి రూపంలో మనము రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, సపరేట్గా నెయ్యి కోసం మనం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా పాకెట్ పాల నుంచి కూడా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. సో చాలా యూస్ఫుల్ వీడియో అండి, చాలా మంచిగా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో వెన్న అంతా కూడా నేను ఇంకా మీగడ నుంచి తీసేసుకున్నాను అనమాట. సో ఈ మజ్జిగనైతే మనము చక్కగా యూజ్ చేసేసుకోవచ్చండి మనము. ఎందుకంటే మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము తీసేసుకొని, ఇంకా తోడు కూడా పెట్టేసుకున్నాం కదా, చక్కగా మనం మజ్జిగ చారు కానీ లేదా తాగడానికి కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఇంకొకసారి వాటర్ వేసేసి వెన్ననైతే బాగా వాష్ చేసుకుంటున్నానండి. మనము చక్కగా వాష్ చేసేసుకుంటే మనకు ఆ వైట్నెస్ అంతా చక్కగా పోవాలన్నమాట. ఒక 2 టైమ్స్ నేనైతే చక్కగా వాష్ చేసి పెట్టుకున్నానండి. సో చూసారు కదా, 10 to 12 డేస్ వరకు కలెక్ట్ చేసుకున్న మీగడతోటి నాకైతే ఎంత వెన్న వచ్చేసిందో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వెన్న అయితే వచ్చేసింది అనేసి. మనం ఎక్కువ గిన్నెలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా ఒక స్పూన్ సహాయంతో మనం ఇంత వెన్ననైతే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 2 టైమ్స్ అయితే వాష్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనము ఇంకా నెయ్యినైతే ప్రిపేర్ చేసుకుందాము. మంచి కలర్ అయితే ఉందండి. సో ఇప్పుడు మనము గిన్నెనైతే కొద్దిగా మందంగా ఉన్నదైతే తీసుకోవాలండి నెయ్యి కాచుకోవడానికి వచ్చేసి. సో ఈ విధంగా చక్కగా అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, చక్కగా అంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెయ్యినైతే కాచుకోవాలన్నమాట, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకు ఉడకనేది పడుతుందన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా నెయ్యినైతే మనం కాచుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత మంచిగా ఫుల్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదండి, మంచి బంగారు కలర్లో వచ్చేసింది కదా, చాలా మంచిగా ఉందండి. మంచి స్మెల్ అయితే ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి కాస్తూ ఉంటే. సో చూసారు కదా, ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. సో ఇక్కడ ఈ విధంగా చక్కగా మరిగించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ తమలపాకులను అయితే యాడ్ చేసుకున్నానండి. మంచి స్మెల్ కూడా ఉంటుంది మనకు తమలపాకులను వేసుకోవడం వల్ల. అందుకనేసి నేను ఇక్కడైతే తమలపాకులను అయితే వేసేసుకున్నాను. కొంతమంది కరివేపాకును కూడా వేసుకుంటారండి, అది మీ ఇష్టమైన ఫ్లేవర్తో మీరు అయితే వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇంకా ఎప్పుడు తమలపాకులనే వేసుకుంటాననేసి, నాకైతే తమలపాకు ఇష్టం అనేసి తమలపాకులను అయితే ఒక 2 తమలపాకులను అయితే తీసేసుకోనంటే 2 తమలపాకులు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని వేసుకున్నాను అనమాట. మనకు ఈ పిప్పి అంతా ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. సో చూసారు కదా, ఇది చల్లారిన తర్వాత ఇంకా మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఇక వడగట్టుకోవడమేనండి. సో చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో. సో ఇప్పుడు ఇక తమలపాకులను అయితే తీసేసి ఇంకా ఫిల్టర్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేసి. సో నేను ఇక్కడైతే ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నాను.
సో నేను ఇక్కడ హాఫ్ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. సో చూస్తాం ఎంత వస్తుందనేసి. నాకైతే హాఫ్ లీటర్ బాటిల్ ఫుల్గా వచ్చేసిందనమాట. సో 10 to 12 డేస్ మీగడతోనే మనకు హాఫ్ లీటర్ నెయ్యి అయితే వచ్చేసిందనమాట. సో 1 మంత్కి వచ్చేసి మనము ఖచ్చితంగా 1 కేజీ నెయ్యి వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మొత్తం ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకున్నానండి. చాలా మంచి కలర్ తోటి మంచి స్మెల్ అండి. చాలా అంటే చాలా మంచి స్మెల్. మనం ఎటువంటి కల్తీ లేని ప్యూర్ హోమ్ మేడ్ నెయ్యినైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, నాకైతే ఈ బాటిల్ ఫుల్ అయితే వచ్చేసిందనమాట. హాఫ్ లీటర్ బాటిల్ అండి. సో ఫుల్గా హాఫ్ లీటర్కి అయితే వచ్చేసిందనమాట. సో చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఫుల్ మనకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందనమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూసి నాతో అయితే షేర్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోకండి. పిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా మనం డైలీ కూడా నెయ్యి వాడుతూ ఉంటాం కదండి. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ప్యూర్ హోమ్ మేడ్ నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుని చక్కగా పిల్లలకైతే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. సో చూసారు కదా మంచిగా పూస పూస లాంటి మనకు నెయ్యి అయితే చక్కగా ప్రిపేర్ అయింది. సో ఇదండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.